హాయ్ నేను సతీష్. ఈ 15 రోజుల అగ్ని పరీక్ష ఎపిసోడ్లు చూసిన తర్వాత 100% ఎవరు వెళ్తే బాగుంటుంది, అసలు ఎవరు వెళ్ళబోతున్నారు అనేది ఖచ్చితంగా నేను చెప్పేస్తా ఈ ఎపిసోడ్లో, ఈ ఎపిసోడ్ రివ్యూలో. ఎందుకంటే మనం కొన్ని సీజన్లు, ఇప్పటికి నేను 9 సీజన్లు దీనితో పాటు అట్లాగే ఒక ఓటీటీ కలిపి 10 సీజన్ల నుంచి కంటెస్టెంట్స్ చూస్తున్నా. ఎలాంటి కంటెస్టెంట్లు వస్తే మనకు కంటెంట్ పుష్కలంగా వస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే కంటెంట్, ఆ కంటెంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కనుక. సో చాలా సీజన్లో మనం చూసాం, అసలు ఎలాంటి కంటెంట్ లేకుండా ఎందుకు వచ్చారా బాబోయ్ వీళ్ళని విసిగి వేసరిపోయాం మనం. మొద్దపప్పుల్లో కూర్చొని అలాగే ఏమాత్రం కంటెంట్ లేకుండా ఒక జడ పదార్థాల్లో కూర్చున్నారు. అలాంటి వాళ్ళు వస్తే ఏం ఉపయోగం అని అప్పుడు మనము విసుక్కున్నాం. ఇప్పుడు ఈ 15 రోజుల్లో చూస్తే మళ్ళీ అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారని అర్థమైపోయింది. మరి ఇప్పుడు చూస్తే 100% వీళ్ళు వస్తేనే ఈ సీజన్ 9కి చాలా కంటెంట్ వస్తుంది. వాళ్ళ ఫైర్ ఉంది, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అన్నిటికంటే మించి మేము ఏదో ఒకటి చెయ్యాలి, ప్రూవ్ చేసుకున్న కసి ఉంది కనుక ఈ 15 రోజుల ఎపిసోడ్ చూస్తే అర్థమైపోయింది నాకు. సో మనకి ఏం ఉపయోగం కంటెంట్ రాని వాళ్ళు, ఆ జడ పదార్థాల్లో కూర్చునే వాళ్ళు వస్తే? ఇప్పుడు ఇన్ని రోజులుగా మనం గత సీజన్లో చూసాం కదా. సో ఇప్పుడు కొన్ని టాస్కులు అయితే డిజైన్ చేసింది సరిగా లేకపోయినా సరే, మ్యాక్సిమం ఆ టాస్కుల ద్వారా వాళ్ళ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏంటి, వాళ్ళ ఉండే కాన్ఫిడెన్స్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఎట్లా ఉంటుంది, వీళ్ళు వస్తే ఏంటి అనేది అయితే మ్యాక్సిమం ప్రూవ్ చేసుకున్నారు. ఆడియన్స్ దృష్టిలో ఒక ఐడెంటిటీ అయితే తెచ్చుకున్నారు. సో ఇప్పుడు వచ్చేవాళ్ళు సెలబ్రిటీస్ అయితే ఏంటి, కామనర్స్ అయితే ఏంటి, కంటెంట్ ఇవ్వకుండా ఉండేటప్పుడు సో సెలబ్రిటీ అని చెప్పేసి వచ్చి అలా కూర్చొని ఉపయోగం లేదు కదా. ఏదో రకంగా ఆ టాస్క్లు ఆడే క్రమంలో కావచ్చు, ఒకరినొకరు ఎంపిక చేసుకునే క్రమంలో కావచ్చు, ఒకరిని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు అన్వర్తి అని చెప్పేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి నువ్వు డిజర్వ్ కాదు, నువ్వు అన్వర్తి, నువ్వు ఫేకు, నువ్వు ఫెయిర్ కాదు, నువ్వు చీటింగ్, ఇట్లాంటి ఎలిగేషన్ చేసేటప్పుడు ఓవరాల్గా ఏదో రకంగా వాళ్ళ టెంపరో హైపరో బయటపడేటప్పుడు ఆ కంటెంట్ అయితే క్రియేట్ అవుద్ది. అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే ఇప్పుడు అర్థమైపోతుంది. వచ్చిన వాళ్ళు సెలబ్రిటీ కేటగిరీలో వచ్చినా సరే సోఫాలో గోడల్లో దూరిపోతే ఎందుకు, టైం వేస్ట్, ప్లేస్ వేస్ట్ కదా. సో ఈ కామనర్స్ కేటగిరీలో కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. ఎక్కడైనా సరే వాళ్ళు వచ్చిన వాళ్ళు మేము కామనర్స్ కాబట్టి మమ్మల్ని తీసుకోవాలనేది కాకుండా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే మనకి మజా వస్తుంది. సో ఇప్పుడు చూస్తే అర్థమైపోయింది అది ఎవరు అనేది కూడా నేను చెప్పేస్తా 100% ఎవరు వస్తున్నారని. అట్లాగే మరి మీకేమనిపించింది కూడా ఈ ఎపిసోడ్తో ఫైనల్గా 15 ఎపిసోడ్ల తర్వాత, ఇగో ఈ పలానా 5 6 వస్తే బాగుంటుంది అనిపించే వాళ్ళు కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఫస్ట్ మీ టాప్ 1 2 3 4 5 6 ఈ 5 6 7 వస్తే బాగుంటుంది అనేది కూడా. అయితే లాస్ట్లో కూడా కొద్దిగా ఎమోషనల్ అయ్యారు కదా. ఇప్పుడు జనరల్గా మనం ప్రతి బిగ్ బాస్ సీజన్లో కూడా చూస్తాం, లాస్ట్ ఎపిసోడ్ ఈ ఒక్క ఎలిమినేషన్ దాటిపోతే 14వ వారం ఎలిమినేషన్ అయితే ఫుల్ పెయిన్ ఉంటుంది, ఆ ఎమోషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క సండే దాటిపోతే నేరుగా గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్కి వెళ్ళిపోవచ్చినప్పుడు అది వర్ణనాతీతం వల్ల బాధ. ఇప్పుడు వీళ్ళకి కూడా అట్లాగే అనిపించింది, తప్పే లేదు. ఎందుకంటే చాలా కష్టపడి కొన్ని వేల మంది నుంచి 100లోకి వచ్చారు. ఆ 300 దగ్గర 400 దగ్గర ఫిల్టర్ అయిపోతే పర్వాలేదు. పోనీ ఇంతకు ముందు వచ్చిన రెబెల్స్ అన్న 45 మెంబర్స్ దగ్గర పక్కన పెట్టేసినా కొంత సర్దుకుపోయేవాళ్ళు. కానీ 15 రోజులు ఆడి వాళ్ళ టాలెంట్ ఏదో చూపించి ప్రయత్నం చేసి ఇప్పుడు బయటకు వచ్చాక ఇంటర్వ్యూలు కూడా వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటూ, కొన్ని పెయిడ్ ప్రమోషన్లు, కొన్ని రియల్ ప్రమోషన్లు, రకరకాలుగా ఇంటర్వ్యూలు చేసుకుంటూ వాళ్ళు ఏదో ఆడియన్స్కి రీచ్ అవ్వాలని శత విధాల వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ శక్తి కొద్దీ ఆర్థికంగా అన్ని రకాలుగా ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేసుకుంటూ ప్రయత్నాలు చేస్తున్న దశలో ఇక లాస్ట్ 1 డే మరొక 2 డేస్ పోతే ఇంకా హౌస్లో వెళ్తామా బయటికి వెళ్తామా అనేది వాళ్ళకి డిసైడ్ కాబోతున్నప్పుడు ఆ పెయిన్ ఉంటుంది. ఒక్క అడుగు దూరంలో ఉన్నారు, ఒక అడుగు అడుపడితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు, ఒక అడుగు ఇటు పడితే అన్నపూర్ణ స్టూడియో బయటకు వస్తారు. సో ఇలాంటప్పుడు ఆ పెయిన్ అనేది ఉంటుంది. వాళ్ళ బాధ అర్థం చేసుకోవచ్చు మనం. బాండ్ పెరిగిందని మాదిరిగా చాలా రోజులు వాళ్ళలో వాళ్ళు పోటీ పడుతూ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా బరస్ట్ అవుతూ ఆ పెయిన్ తీసుకుంటూ వచ్చారు కనుక ఒక టార్గెట్కి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నారు కనుక. ఎందుకంటే ఇప్పుడు సోల్జర్ ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్, డిఫరెంట్, ఆయన మళ్ళీ ఎమోషన్ అయ్యాడు. ఆయనది డిఫరెంట్ ఫీల్డ్ కదా. మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడే హైదరాబాద్లో, ఇదే బెంగళూరులో, ఇదే విజయవాడలో, వైజాగ్లో ఇట్లాగా ఉండి మళ్ళీ రెగ్యులర్ లైఫ్. బట్ ఆయనది కంప్లీట్గా డిఫరెంట్ ప్రొఫెషన్ కనుక మళ్ళీ వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోయి ఆయనకు పెయిన్ ఉంటుంది. సరే వచ్చింది ఇప్పుడు ఏంటి, సెలెక్ట్ అవుతానా లేదా, పోనీ ఎంతవరకు వచ్చిన దానికి సెలెక్ట్ అయ్యి ఆ హౌస్లో అడుగు పెట్టేస్తే చాలు, ఈ బాండింగ్ అంత. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆ శ్రీముఖి చెప్పినట్టుగా మేము జడ్జెస్ 4 ఇప్పుడు బిందు మాధవ్ కావచ్చు, నవదీప్, అట్లాగే అభిజిత్, ఆ అమ్మాయి శ్రీముఖి నిజంగా కరెక్ట్గా చెప్పింది. 4 కామనర్సే, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి నెపోటిజం కాదు, ఏ కనెక్షన్ ఇండస్ట్రీతో లేకుండా ప్యూర్లీ 100% లక్కే కావచ్చు, టాలెంటే కావచ్చు, వాళ్ళకుండే ప్యాషన్ కావచ్చు, సెలబ్రిటీ స్థాయికి వచ్చారు. వాళ్ళే నిజంగా వాళ్ళనే అక్కడ ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు తేజ మనం చెప్పినట్టుగా రోడ్డు మీద చూసి యాక్టివ్గా ఉన్నాడు, ఈ కుర్రాడు మన సినిమాకి మన క్యారెక్టర్ సెట్ అవుతాడని ఫిక్స్ అయ్యి తీసుకున్నట్టుగా ఆయన గ్రాఫ్ ఈరోజు ఒక సెలబ్రిటీకి ఇంతవరకు వచ్చాడు కదా. అట్లాగా అభిజిత్కి శేఖర్ కమ్ముల,
లైఫ్ ఇవ్వడం, ఆయన క్యారెక్టర్కి ఇలాంటి పర్సనాలిటీ సెట్ అవుతుంది. అట్లాగే శ్రీముఖి యాంకర్గా ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే జీరో నుంచి మొదలుపెట్టి చిన్న ప్రోగ్రామ్స్ చేసుకొని అనేకమైన ట్రోలింగ్, విమర్శలు, నెగిటివిటీ ఫేస్ చేస్తూ పడి లేచిన కెరటంలాగా ఇంతవరకు ఆయమ్మాయి రావడం. అట్లాగే బిందు మాధవ్ కూడా అంతే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరేం లేకపోయినా ఇలా వీళ్ళే ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ వచ్చిన 15 మంది కూడా ఏంటి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హౌస్లో ఉన్న టాప్ 13 కూడా డాక్టర్స్. ఆ అమ్మాయిలు ఇద్దరు కూడా చెప్తారు, ప్రియా అండ్ దివ్య అంటారు కదా, పేరెంట్స్ కోసం డాక్టర్ చదివాను, డాక్టర్ అవుతాను, మా కోసం ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఎట్లా చేయాలని ఒక మా ప్యాషన్ కోసం వాళ్ళని సాటిస్ఫై చేసి ఇప్పుడు మా సంతృప్తి కోసం వచ్చామని వాళ్ళ తపన పడడం. ఈ ఆర్మీ మ్యాన్ యాక్టర్ అవ్వాలనుకొని సార్ ఆ ప్రయత్నాల్లో ఉంటే మరి ఇంకెట్టా కెరీర్ చూసుకోవాలి కదని ఆర్మీలో వస్తే సోల్జర్గా వెళ్ళిపోయి మళ్ళీ సెలవుల్లో వచ్చినప్పుడు మరొక అవకాశం, ప్రయత్నం చేయకపోతే తప్పుగానే ప్రయత్నం చేసి ఓడిపోయినా తప్పే లేదు అనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేయడం, ఇట్లా ఈయన మళ్ళీ రావడం. సో ఇలా ఇంత పెయిన్ఫుల్గా వాళ్ళంటూ ప్రూవ్ చేసుకొని వచ్చారు కనుక ఆ 100లో పోయింటే ఇంత బాధ ఉండేది కాదు. ఈ లాస్ట్ ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. మీ సపోర్ట్తో ఇప్పుడు హౌస్లోకి వెళ్తారా, హౌస్ బయటికి వెళ్తారని ఉంది కనుక ఎమోషన్ అయితే అవుతారు. మరి మీకేమనిపించింది? అయితే ఇప్పటికే చాలా రోజుల ముందే షూటింగ్ పూర్తి అయిపోయినా వాళ్ళు ఇప్పుడు ప్రమోషన్లో, ఇంటర్వ్యూల్లో కంటెంట్ ఎలా ఇస్తామేంటో రకరకాలుగా ఉన్నా సరే అది అంతా ఆల్రెడీ ప్రాసెస్ అయింది కనుక అది ఉంటుంది. సరే, మరి మీ దృష్టిలో ఏమనిపించింది మెసేజ్ కూడా పెట్టండి. మరి అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈ 13 మందికి ఇప్పటికే ఐడెంటిటీ వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్లో అవకాశం వచ్చినా రాకపోయినా అందరినీ బయటికి వెళ్తే గుర్తుపడతారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొంతగా కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ప్రూవ్ చేసుకోవచ్చు. అట్లాగే స్టార్ మా షోలు ఉంటాయి కదా, ఏదో సంథింగ్ వీళ్ళు పాత ఎక్స్ కంటెస్టెంట్స్, అలాగే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అనే కేటగిరీలో వీళ్ళకు కూడా డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ షోలు పెట్టేటప్పుడు అవకాశాలు అయితే వస్తాయి. వీళ్ళు ఒక రకంగా సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఈ 13 మందిలో 5-6 కొందరు సెలెక్ట్ అయినా మిగతా వాళ్ళు అవ్వలేదని బాధ కూడా పడక్కర్లే. కొంతవరకు ఆల్రెడీ మ్యాక్సిమం సాధించారు. వీళ్ళకి మిగతా ఈ స్టార్ మా దీనికి సంబంధించి రిలేటెడ్ షోలు కూడా అవకాశాలు అయితే వస్తాయి. అయితే ఇక ఇంకోటి ఏంటంటే ఈ అగ్ని పరీక్ష ఫార్మాట్ కూడా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఇంకొన్ని సీజన్లో కూడా ఇది కొనసాగిస్తారు. నా ఒపీనియన్ ప్రకారం ఇది కొనసాగించాలి కూడా, ఎందుకంటే ఈ 15 రోజుల్లో ఎవరు ఏంటి అనేది మనం చూడగలిగాం కదా. సో మొత్తానికి ఇది అయితే ఇక నేను 100% చెబుతున్నాను కదా, ఎవరు అడుగు పెట్టబోతున్నారు అంటే ఖచ్చితంగా ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, ఈ 15 రోజుల్లో వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేసి దాన్ని చూసి నాకు అనిపించిన అభిప్రాయం మాత్రం చెబుతున్నాయి. ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ ఖచ్చితంగా ఉంటాడు, ఉండాలనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అట్లాగే 2 మర్యాద మనీష్, 3 సోల్జర్ పవన్ కళ్యాణ్, ఇక 4 షాకిబ్. ఈ అబ్బాయిల్లో చూసుకుంటే ఈ 4 ఉండే ఛాన్సెస్ 100% ఉన్నాయని నేను చెబుతా. ఈ 4లో 3 అయితే గ్యారంటీ. మరి 5 తీసుకుంటామన్నారు కదా ప్రస్తుతానికి అనుకుంటే, ఒకవేళ అలా మరి తగ్గించాల్సి వస్తే ఈ 4లో 3 అయితే గ్యారంటీ. ఇక అమ్మాయిల వరకు చూసుకున్నా సరే దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, దివ్య నిఖిత, ఈ 3లో 3 ఉండొచ్చు లేదా 2 ఉండొచ్చు. మొత్తానికి 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు 7 చెప్పా కదా, ఈ 7లోనే 5 ఉంటారు, నో డౌట్. ఒకవేళ 5 కాదులే, మరి అందరిలో టాలెంట్ ఉంది, వీళ్ళుంటే కంటెంట్ వస్తుంది బాగుంటుంది అనుకునేటప్పుడు 6 అవకాశం ఇవ్వచ్చు, 7 కూడా ఇవ్వచ్చు. అయితే బిగినింగ్ షో స్టార్ట్ అయిన రోజు 5 అవకాశం ఇచ్చిన మిగతా 1-2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నా సరే మొత్తానికి 7లోనే 100% ఛాన్స్ ఉంటుంది. వీళ్ళని తప్పి దాటి ఇంకా 8వ పర్సన్ రావాలంటే అది నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు, వాళ్ళ లక్ అని చెప్పచ్చు. సో మొత్తానికి వైల్డ్ కార్డ్ ఆప్షన్ కింద ఇవ్వాలన్నా వీళ్ళకి ఉంటుంది. డే 1 5 మెంబర్స్కి పంపించాలన్నా ఈ 7లోనే 5 ఉంటారు, నో డౌట్, అనుమానమే లేదు. మరి మీకేమనిపించింది చెప్పండి. మరి ఎవరి వల్ల ఎంత కంటెంట్ వస్తుంది అనేది కూడా మీకు ఇప్పటికే ఒక ఒపీనియన్ వచ్చింది కాబట్టి వాళ్ళ గురించి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సరే, ఇక అన్వర్తి మళ్ళీ కొనసాగింది కదా, ప్రియా వచ్చి అని చెప్పిందంటే తనకు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, ప్రెజర్ ఉన్నా తీసుకుంటా, టఫ్ కాంపిటేటర్ అవుతా, అట్లాగే అనిపిస్తూ ఉంది. ఆమె కంటెంట్ వస్తుంది, దాన్ని సీరియస్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తా, తప్పు ఉంటే ఒప్పుకుంటారని చెప్పింది. మరి అన్వర్తి ఎవరంటే శ్రేయాకి చెప్పింది, ఇన్నోసెంట్ ఫర్ దిస్ గేమ్, అది కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడంటే గైడెన్స్ ఇచ్చారు, నిజమే టాస్క్ ఇచ్చారు. మొన్న ఒక టాస్క్లు ఉండేటప్పుడు 3 జడ్జెస్ ఆ యాంకర్ శ్రీముఖి బాగా ఎంకరేజ్ చేశారు, బూస్టప్ ఇచ్చారు, అందరూ చెప్పారు. బట్ హౌస్లోకి వెళ్తే రోజు నిన్ను ఒకరు పుష్ చేయాలి, సపోర్ట్ కావాలన్న దొరకదుగా. ఆ అమ్మాయి కూడా నేను అన్నట్టుగా 19 years కదా, ఇంకా కొంత వయసు పెరిగిన ఒక 26 27 అలా వస్తే బెటర్. ఇప్పుడు వెళ్ళా సరే వెళ్ళాను, అవకాశం వచ్చింది అనిపించుకోవడం తప్ప పెద్దగా ప్రూవ్ చేసుకున్నది ఉండదు అని నాకు కూడా అనిపించింది. అయితే స్త్రీ అంటే నాకు ఎవరు సపోర్ట్ లేదు, చెప్పలేదు, నేను నా ఎంత టాలెంట్తో వచ్చిన కానీ ఇంకా చాలదు అనేది కూడా నా ఫీలింగ్. అటుగా దివ్య వచ్చి ఆయమ్మాయి ఏం చెప్పిందంటే మాస్క్ మ్యాన్కి ఇచ్చింది ఫిజికల్లీ మెంటల్లీ, ఆమె తనకంట ఫిజికల్లీ మెంటల్లీ వోకల్లీ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, లాజిక్ కూడా స్పాంటేనియస్గా నేను ప్రూవ్ చేసుకుంటా, ఆల్రెడీ ప్రూవ్ అంటే అది పర్ఫెక్ట్. టాస్కులు బాగా ఆడుతుంది, పాయింట్లు వచ్చేటప్పుడు ఫటాఫట్ అంటే అబ్బాయిల్లో మాస్క్ మ్యాన్ మనీష్ మరి అది ఎలా అయితే చెబుతున్నారు కుండబద్దలు కొట్టినట్టుగా, అమ్మాయిల్లో ఈ దివ్య కూడా అలాగే చెబుతుంది, అట్లాగే ప్రియ కూడా అట్లాగే చెబుతుంది. ఈ అమ్మాయి ప్రూవ్ చేసుకుంది ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రెంత్ ఎంత ఉంది, వాకల్లీ లాజిక్స్ పాయింట్స్ పెట్టుకుని టాస్క్లు కూడా ఆడుతుంది.
అయితే అన్వర్తి ఆయనకి చెప్పింది చూడండి హరీష్కి, అదైతే కరెక్ట్గా గెస్ట్ చేయలేకపోయింది నాకు అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమంటుంది, మీ పర్సనాలిటీ తెచ్చిపెట్టుకున్నదిలాగా అనిపిస్తుంది, ఈ షో కోసం నేను అసామాన్యుడిని నిరూపిస్తా, మీరు కేవలం ఈ డైలాగులన్నీ చూస్తుంటే ఏదో స్క్రిప్టెడ్ ప్రిపేర్డ్గా ఈ షో కోసం ఇలా ఉండాలని చేస్తున్నట్టుంది, గేమ్ కోసం మీరు ఇలా బిహేవ్ చేస్తుంటే ఒరిజినల్ ఇది కాదేమో అనిపిస్తుంది, మీరు మీలా ఉండట్లేదు అనిపిస్తుంది అంటే ఆయన కూడా క్లియర్గా చెప్పాడు, ఓపెన్గా పర్ఫెక్ట్గా చెప్పాడు. ఎవరు లైఫ్ వాళ్ళు డిజైన్ చేసుకుంటారమ్మా, నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేసుకుని నేను స్క్రిప్ట్ రాసి తెచ్చుకుని కదా, ఇది మీ భ్రమ, నీ ఊహ, నేను ఇలా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ప్యూర్లీ నీ ఒపీనియన్, నీ ఊహ మాత్రమే, మీకు నచ్చినట్టు ఊహించుకోండి, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నా లైఫ్ నేను డిజైన్ చేసుకుంటాను క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇక్కడ నాకు దివ్య గురించి ఏమనిపించిందంటే, ఉన్న 13 మందిలో ఓవరాల్గా చూసిన షాకీబ్కి 3 అన్వర్తి ఇచ్చారు, ఈ మాస్క్ మ్యాన్ హరీష్కి 3 అన్వర్తి ఇచ్చారు, మిగతా వాళ్ళ వైపు ఎవరు చూడట్లేదా? వాస్తవానికి షాకీబ్ హరీష్ లాంటి వాళ్ళు ఎక్కువ కంటెంట్ జనరేట్ అయింది, హడావిడి ఏదో ఒకటి జరుగుతూ ఉంది. సో ఇంకా చాలామంది ఉన్నారు కదా, అంటే వీళ్ళు చూడలేకపోవచ్చు, లేదా ఇగో ప్రాబ్లం కావచ్చు, కంటెంట్ ఇస్తున్న వాళ్ళనే గుర్తించలేకపోవడం కూడా కావచ్చు. మొత్తానికి వీళ్ళిద్దరూ వర్తి అనిపించింది. సో బట్ వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి. అలాగే తర్వాత అనూష ఎవరైనా పేరు డీమన్ పవన్కి ఇచ్చింది. సరే ఈ అమ్మాయి కూడా నేను ఏదైనా ఫటాఫట్ చెప్పేస్తాను, ఒక సెకండ్ కూడా ఆలోచించను, టీం ప్లే ఆడతా, ఇండివిజువల్గా ఆడతా, పాయింట్ టు పాయింట్ మాట్లాడతా, బ్యాలెన్స్ చేసుకుంటాను చెప్పింది. మరి అన్వర్త్ అయితే డీమన్ పవన్కి గేమ్ అర్థం కావట్లే, నిన్న మొన్న కూడా అతనికి వచ్చిన సేమ్ కంప్లైంట్, సేమ్ ఫీడ్బ్యాక్, గేమ్ అర్థం చేసుకుంటూ కలికి కూడా ఎట్లాగే చెప్పింది కదా, అర్థం చేసుకుంటూ ఫస్ట్ వినడు, జడ్జెస్ ఏదో చెబుతుంటే ఆన్సర్ ప్రాపర్గా ప్రశ్నకి అతను చెప్పేసి ఆన్సర్కి సంబంధం లేదట్లు, ముఖ్యం ఎక్కడ ఉందంటే ఇలా చుట్టూ తిరిగి చెబుతాడు, గన్ షాట్లో ఉండాలంటాడు, బట్ అతనిలో కనిపించట్లే, కౌంటర్ ఇవ్వలేకపోతుంటే, గట్టిగా మాట్లాడితే డ్రాప్ అయిపోతుంటే, అది పర్ఫెక్ట్. డీమన్ పవన్ నా కలికి చెప్పినట్టుగా ఈరోజు అనూష చెప్పినట్టుగా ఫిజికల్ టాస్క్లు ఈరోజు టాస్క్లు బాగా ఆడాడు, కానీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అయితే తక్కువే. సో పర్ఫెక్ట్గానే చెప్పింది ఆ అమ్మాయి అనిపించింది. నెక్స్ట్ వన్ శ్రీజ. శ్రీజ ఆల్రెడీ అక్కడ స్పాట్లోనే ప్రూవ్ చేసుకుంది. ఆ అమ్మాయి ఫస్ట్ నా రివ్యూలో కూడా చెప్పు, బాబోయ్ ఎవరి దమ్ము శ్రీజ అని నేను చూసేటప్పుడు యూట్యూబ్లో కూడా వాయిస్ వినలేక, బాబోయ్ నా వల్ల కాదు, చెవులను రక్తం వస్తుంది అనుకున్నాను. మెజారిటీ ఆడియన్స్కి అదే ఫీలింగు. ఆ సేమ్ అందుకే బిందు మాధవి, అభిజిత్ కూడా ఇంక 2 ఆప్షన్ కూడా లేకుండా రెడ్ ఇచ్చి పక్కన పెట్టారు. ఆ బిందు మాధవి నీ వాయిస్ ఇరిటేటింగ్గా ఉందని ఎవరైనా అన్నారా అని ఆవిడ మొహమాటంగా, మీరెందుకు అంత మొహమాట పడతారు, నాకు చాలా అన్నారు, చాలా విన్నాను, డబ్బా రేకులు రాని అంటారు, నా వాయిస్ వినలేరని ఆవిడ మైనస్ చెప్పుకుంటూ ఇరిటేటింగ్గా ఉంటుంది, భరించలేరు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి నా ఆట చూడండి, ఎంటర్టైన్ చేస్తా, కంటెంట్ ఇస్తా, ఇవన్నీ చెప్పింది. కొద్దిగా అతిగా చెబుతుంది, చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ కూడా కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. కానీ ఆ మాటల్లో చెప్పినవన్నీ చేతల్లో చూపింది, మాటల్లో చెప్పినట్టుగా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కావచ్చు, ఫిజికల్ టాస్క్లు కావచ్చు, అన్నీ కూడా. సో నవదీప్ గ్రీన్ ఇచ్చాడు కనుక ఆ అమ్మాయి ఇప్పటికే మారుమోగుతుంది. ఫస్ట్ పేర్లు ఎవరైనా వినిపించేది ఉంటే ఎవరు ఇందులో వర్తి అనిపిస్తే దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్, మనీష్ వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఆ శ్రీముఖ్ కూడా ఇరిటేటింగ్ అనిపించింది, ఆవిడ కూడా మెచ్చుకుందంటే కరెక్టే. సేమ్ ఈ అమ్మాయి కూడా అన్వర్తి ఎవరికంటే చెప్పేసింది, 19 years కదా, ఇంకా నీకు మెచ్యూరిటీ కావాలమ్మా, ఈ హౌస్కి అయితే సెట్ కాలేమనిపిస్తుంది, డే 1 నుంచి కాంపిటీషను, నేను ఇంకా చిన్నదాన్ని, నీకే ముందు ఫీలింగ్ ఉంది, మిగతా అందరూ పెద్దవారు అంటే హౌస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అందరూ ఈక్వల్గానే పోటీ పడతారు, పడాలి, ఈక్వల్గానే చూడాలి, వాళ్ళు పెద్దవాళ్ళు నేను చిన్నదాన్ని అవన్నీ పనికిరావు. సో ఆ అమ్మాయికి ముందు ఫీలింగ్ ఉందంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఇంకోసారి ట్రై చేసుకో, ఇప్పుడైతే కాదు అని పర్ఫెక్ట్గానే చెప్పింది ఆ శ్రేయ విషయంలో. ఆవిడైతే నేనే కదా అందరూ నర్వస్ అవుతున్నారు అంటుంది, కానీ ఇంకా ఆవిడకి టైం అయితే ఉందని ఫీలింగ్. సరే మొత్తానికి ఇంకా ఇవి దీని తర్వాత ఇంకా టాస్క్లు ఏమి ఇచ్చారు కదా, ఒక 7-8 టాస్క్లు ఇచ్చారు, బాగున్నాయి. అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఫన్నీగా అనిపించింది టాస్క్ కూడా, ఎంటర్టైన్మెంట్. మొత్తం రాజ్యం అంతా కలిపి ఒకటికి సింగిల్ షాట్తో అప్పచెప్పేశారు. మొత్తం రాజ్యంలో ఫస్ట్ ఆ దివ్య ఒక 3 ఓడించి 3 కొట్టి సంపాదిస్తే, ఆమెను కొట్టి హరీష్ సంపాదిస్తే, ఆయన నుంచి ఏమో డీమన్ పవన్ సంపాదిస్తే, డీమన్ పవన్ నుంచి కల్కి, ఆ కల్కి ఇంకొక రౌండ్ ఆ కల్కిని కొట్టి పవన్ కళ్యాణ్, హరీష్ నుంచి పవన్ కళ్యాణ్ సంపాదిస్తే, ఆయన్ని కొట్టి ఆ పవన్ కళ్యాణ్ ఓడించి రాజ్యాన్ని కల్కి గెలుచుకుంటే, కల్కిని ఓడించేమో డీమన్ పవన్ నుంచి శ్రీజ, ఫైనల్గా మర్యాద మనీష్. ఆయన చక్కగా లక్, ప్యూర్లీ టాస్క్ లక్ ద్వారా. మధ్యలో ఒకవేళ ఎవరుతున్నా మర్యాద మనీష్ని ఎంచుకుంటే అప్పుడే ఓడిపోవచ్చు, తప్పుకుపోవచ్చు, ఇంతవరకు వచ్చేవాడు కూడా కాదు. సో వాళ్ళు ఒక్కొక్కరు దివ్య కావచ్చు, హరీష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, డీమన్ పవన్ కావచ్చు, 3-4 రౌండ్లు ఆడి గెలుచుకొని వచ్చి ఫైనల్గా అతను సింగిల్ షాట్తో కొట్టుకెళ్ళిపోయాడు. సింగిల్ రౌండ్లో రాజ్యం మొత్తం ఆక్రమించేశారు. అయితే ఇది కొద్దిగా ఫన్నీగా అనిపించినా సరే ఇట్లా అనిపించింది. సరే టాస్క్లు వైపు చూసుకున్న ఫస్ట్ టాస్క్ ఏంటి, హరీష్ దివ్య ఆ బాల్స్ పోల్లో వేయాలి కదా, అది కూడా ప్యూర్లీ లక్కే. ఇంకా ఆ అమ్మాయి కూడా చెప్పినట్టుగా, దివ్య చెప్పినట్టుగా ఇది మెరిట్ మీద డిపెండ్ అయ్యిండే టాస్క్ అయితే నేను ఫెయిల్ అయిపోయినాను బాధపడవచ్చు, కానీ ఇది అది కాదు కదా, ప్యూర్లీ లక్ అంటే అది వాస్తవం. ఆయన కూడా హరీష్ కూడా ఒప్పుకున్నట్టుగా మనం కూడా చూసాం కదా, అది లక్ మీద ఆధారపడింది. ఇక రెండో టాస్క్ ఏంటి, ఆర్మీ పవన్ హరీష్ టాస్క్.
ఆ బాటిల్ ఫ్లిప్ చేయాలి, ఆ కార్డు స్క్వేర్ మీద పెట్టాలని. ఇది కూడా సిల్లీ టాస్కే. బట్ పవన్ చక్కగా బ్యాలెన్స్గా కొట్టుకుంటూ ఏకపక్షంగా గెలుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అటుగా మూడో టాస్క్ ఏంటంటే ఆ నీడిల్స్ మూడింట్లోంచి దారం పెట్టాలంట. ఎంత ఫన్నీ టాస్క్, ఎంత చిన్నపిల్లల టాస్క్లు ఇచ్చారు, మెయిన్ ఏదో ఇవ్వాలైనట్టు ఇచ్చారు అంతే. అది కూడా పవన్ కళ్యాణ్ గెలుచుకుంటూ పోయాడు. అలాగే ఫోర్త్ టాస్క్ ఏంటి, ఆర్మీ పవన్ కల్కి టాస్క్. సేమ్ కలర్ బాల్స్ చేంజ్ చేయాలి, ఇలా ఇలా రెండు చేతులు కనుక. అది కూడా సిలీ టాస్క్. అక్కడైతే కల్కి విన్ అయింది. అలాగే నెక్స్ట్ వన్ టాస్క్ అంటే ఆ వర్డ్స్ పజిల్స్ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. అదే ఆ డీమన్ పవన్ కల్కి ఆడారు కదా, ఆ స్పెల్లింగ్స్ చెబుతూ ఉంటే ఆక్సిజన్ హైపర్కి ఆపోజిట్ వర్డ్ అంటే కాము, ఆ సెంటర్ కేరీ, ఇట్లా పదాలు చెబుతుంటే అవి అడ్డంగా ఉన్నాయా, నిలువుగా ఉన్నాయా, క్రాస్గా ఉన్నాయా, ఈ పక్క ఉన్నాయా, ఆ పక్కన, ఇవన్నీ చెప్పుకుంటే ఇందులో డీమన్ పవన్ అయితే గెలిచాడు. వాస్తవానికి డీమన్ పవన్కి అనువర్తి కూడా ఎంఐ గెలిచినట్టు. సరే నెక్స్ట్ ఐదో టాస్క్ ఏంటి, ఆ స్మైలీ బాల్స్ ప్లాంక్ మీద పెట్టి బ్యాలెన్స్డ్గా వేయాలంట. ఇది కూడా పెద్దగా ఇదేం కాదు, కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా హైపర్ అయిపోయి టెంపర్ అయిపోకుండా కూల్గా ఆడుకోవాలి. ఇది కూడా పవన్ కళ్యాణ్ గెలిచాడు. అటుగా నెక్స్ట్ వన్ డీమన్ శ్రీజ. ఇక్కడ ఫన్నీ కనిపించింది, అరుపులతో బల్బు పగలగొట్టాలంటే అందరూ కూడా సీరియస్గా నిజమా, అరుపులతో బల్బు పగులుతుందా, ఇది ఎలా సాధ్యం, అదేం బల్బు, దేంతో, మెటీరియల్ ఏంటి, మామూలు రెగ్యులర్గా చూసే బల్బా లేదా ప్రత్యేకించి టాస్క్ కోసం డిజైన్ చేసిన బల్బు అన్నట్టుగా అందరం ఒకసారి ఆలోచించాం. ఇవన్నీ చూస్తే నాకు ఒక సినిమా కూడా గుర్తొచ్చింది, ది కుంగ్ ఫు హాస్టల్ కదా, జపనీస్ మూవీ అనుకుంటా. ఇలా పెద్ద బెల్ల తెచ్చి ఉఫ్ అని ఊదేసరికి మనుషులు ఎగిరిపోయి గాలిలోకి ఎగిరిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయి ద కుంగ్ ఫు హాస్టల్ చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా. ఆ సినిమా గుర్తొచ్చింది, కొంపదీసి అలాంటి టాస్క్ అని ఇచ్చారని. కానీ ఆ శ్రీజ అరుపులు విని మనం చాలా రోజులు అయిపోయింది కదా, ఎప్పుడో మొదటి ఎపిసోడ్లో విన్నాం, తర్వాత వినలేదు కదా. ఒకసారి మన చెవులకి తుప్పు వదిలించాలని ఈ టాస్క్ ఫన్ కోసం పెట్టారని అర్థమైంది. సరే తర్వాత ఆ లైట్ మీద గోల్ఫ్ బాల్స్ పెట్టాలి బ్యాలెన్స్ అంటే టకటక క్షణాల్లో చేసి పడేసింది, శ్రీజ విన్ అయ్యింది. ఇక మర్యాద మనిషి శ్రీజ ఆ మ్యాగ్నెట్ ఐరన్ బాల్స్ అయినప్పుడు ఇక్కడ ఏమో ఎంత స్పీడ్గా చేసిందో అక్కడ కూడా వర్కౌట్ అయింది. మొత్తానికి ఫైనల్గా బెస్ట్ ఆఫ్ 3లో ఆయనైతే మర్యాద అయితే గెలుచుకున్నాడు. సో ఆయన ఓటైపీలు కూడా బాగుంది, పడ్డాను, లేచాను, మళ్ళీ నేర్చుకున్నాను, గెలవాలనుకుంటారు కదా. నాకు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలను ఒక రకంగా ఇతనికి అన్నింటికి ఆయన తెలివితేటలు ఆయనకి చేతులు ఓవర్ స్మార్ట్, ఓవర్గా అతిగా ఆలోచించేసి అది హిట్ అయ్యింది, ఫట్ అయ్యింది. కానీ మొత్తానికి ఏదో చేయాలన్న తపన ఉంది అతను అనే విషయం ఆడియన్స్కి రీచ్ అయింది. అతను ఉంటే కంటెంట్ బాగా వస్తుందన్న మాదిరిగా ఒక స్పోర్టివ్నెస్ కోల్పోకుండా ఆడుకుంటూ వచ్చాడు, తప్పులు తెలుసుకుంటూ వచ్చాడు. మొన్న అన్నారు మర్యాద మనిషి ఆడబట్టే బ్యాడ్ అయిపోయినట్టు, బ్యాడ్ వల్ల ఎక్స్పీరియన్స్ వచ్చింది పక్కగా. మొన్న తేజ చెప్పినట్టుగా ఫెయిల్యూర్స్ ఉండవు, ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఓహో ఈ 15 రోజులు మంచి ట్రైనింగ్ కోచింగ్ అయిపోయి ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా టాస్కులు అతిగా కొన్ని ఆలోచించకూడదు, మొత్తానికి ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, ఇవంతా ఎక్స్పీరియన్స్ వచ్చింది కనుక, ఆ ప్రెజర్ ఉండింది కనుక ఎల్లో కార్డు నుంచి ఈరోజు స్టార్ ప్లేయర్గా వచ్చాడు. సో నిజాయితీ నమ్ముకున్నానని పదే చెప్తాను. మాస్క్ మీద ఇతను కూడా నిజాయితీగా ఆడతాను, నిజాయితీగా ఉంటాను, కామనర్గా గెలవాలని ఈ 3 ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల తరఫున ఒక ప్రాంతం తెలివి, ఒక ప్రాంతం ధైర్యం, ఒక క్షేమ పౌరుషంతో, ఆంధ్ర ధైర్యంతో, తెలంగాణ తెలివితో ఆడి గెలుచుకుంటారని ఓటీపీలు అయితే చేసుకున్నాడు. సో ఇది మన నా ఎపిసోడ్ రివ్యూ. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్లో ఇంతకు ముందు గత సీజన్లో ఎట్లయితే అప్డేట్స్, లీక్స్ అవి ఇవన్నీ వచ్చాయి, అంతకు మించి ఈ సీజన్లో కూడా వస్తాయి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ స్టడీస్లో డిఫరెంట్ కంటెంట్తో డిఫరెంట్ వీడియోస్ అయితే వస్తాయి కనుక 2 ఛానళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు మరొక వీడియో కూడా అప్లోడ్ చేస్తా. అసలు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరెవరు ఫైనల్ అయ్యారు, ఇప్పుడు ఇందులోంచి ఎవరు వస్తారో అసలు ఏంటి ఫుల్ డీటెయిల్తో మరొక వీడియో కూడా అప్లోడ్ చేస్తా, చూడండి, మిస్ కాకండి.